విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి సుంకరి పాపాలను క్షమించి సుంకరిని నీతిమంతునిగా దీవించాడు. దేవుని ఆలయానికి వచ్చిన నీవు దేవునికి వ్యతిరేకమైన ఏ పాపం చేసావో నీకు తెలుసు. కప్పుకుంటే శిక్ష తప్పదు, ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అందుకే సుంకరి ఆ క్షమాపణ కొరకు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. తను చేసింది తప్పు అని అర్థమైపోయింది. మరి నువ్వు చేసింది తప్పు అని అర్థం కావట్లేదా? నువ్వు చేసిన తప్పు ఏంటి అర్థం కావట్లేదా? నువ్వు చేసిన మోసం ఏంటి అర్థం కావట్లేదా? నువ్వు చేసిన అన్యాయం ఏంటి అర్థం కావట్లేదా? నువ్వు చేసిన అక్రమం ఏంటి అర్థం కావట్లేదా? నువ్వు చేసిన ద్రోహం ఏంటి అర్థం కావట్లేదా? అననీయకు అర్థం కాల. నేనేం తప్పు చేయలేదు అనుకున్నాడు. నా సొమ్ము నా ఇష్టం అనుకున్నాడు. నీ సొమ్మే, నీ డబ్బే. దేవుడికి నువ్వు ఇస్తానన్నా అమ్మి తెచ్చేసి సగం ఇస్తానల్లా. ఆయన ఇంతగా అమ్మావంటే ఎంత కదయ్యా, 10 లక్షలకి అమ్మాను, 5 లక్షలు నేను దాచుకున్నాను, నేను బతకాలి కదా, 5 లక్షలు నీకు ఇస్తున్నానంటే సరిపోయేది. కానీ అబద్ధం ఆడాడు. ఏమాడాడు? మరి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధాలని ఎంతమందిని మోసం చేస్తున్నావు? అబద్ధాలని ఎంతమందిని బాధ పెడుతున్నావు? అననీయ ఆడిన అబద్ధము తనకు మరణం తెచ్చింది. మరి నీ అబద్ధము నీకు మరణం తేదా? అందుకే రాత్రి ఏం చేయాలి? మనం ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని మోసాలు చేసామో, ఎన్ని అక్రమాలు చేసామో, ఎంతమందికి లంచాలు ఇచ్చామో. లంచం ఇచ్చేవాడు శాపగ్రస్తుడే, లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడే. దేవుని సొమ్ము దేవునికము శాపం. దేవుడి సన్నిధి కరెక్ట్గా రావు శాపం. దేవుడు చెప్పినట్టు చెయ్యవు శాపం. మరి అన్ని రాత్రి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టి వారు వర్ధిల్లరు. నీవు వర్ధిల్లాలని, నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి చెందాలని దేవుని ప్రణాళికలో ఉంది కనుకనే నీ అతిక్రమాలు నీకు గుర్తు చేస్తున్నాడు. నీ పాపాలు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒప్పుకుంటావా? సుంకరి ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటావా? క్షమించబడతావు. సుంకరి ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటే నేను ఈ రాత్రి నీతిమంతులుగా చేస్తాడు. ఆ నీతితోని నీవు ఆ శరీరం తిన్నా, రక్తం త్రాగినా నీకే హాని జరగదు, ఏ కీడు జరగదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కుమ్మక్కయ్య ఇచ్చారండి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని కుమ్మక్కయ్య వచ్చారు. సగం దాచుకుని సగం తెచ్చిచ్చారు. ఈనాడు ఆ సగం తెచ్చేవాళ్ళు కూడా లేరు. మొత్తం మింగిడే మింగుడు. దేవుడి సొమ్ము తిట్టడానికి నీకు భయం లేదు. ఈనాడు ఆ భయం లేదండి. అందుకన్నాడు, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరి దగ్గర క్షమాపణ దొరికేది? దేవుని దగ్గర క్షమాపణ. సజీవుడైన దేవుని దగ్గర క్షమాపణ. ఆనాడు కూడా ఆదాములు అలాగే ఆదాముని అడిగాడు. ఆదాము దేవుడు తినొద్దనే పట్టు తిన్నానని ఒప్పుకున్నాడు డైరెక్ట్గా. చూసారు, అంత తెలివి కలిగినాడు మానవుడు. దొంగ తెలివి, సాతాను తెలివి. దేవుని మీదే నెపము మోపే తెలివి ఉపయోగించాడండి. నేను తెలియదయ్యా, నువ్వు నాకు సహకారికి ఇచ్చావే, నువ్వు నాకు సహకారికి ఇవ్వకపోతే నేను తినేవాడు కాదు అన్నట్టుగా. అంటే దేవుడు సహకారికి ఇచ్చినందుకు దేవుడు చేసిన తప్పు. నువ్వు నాకు సహకారికి ఇవ్వకపోతే నేను తినేవాడు కాదన్నట్టుగా తెలుగుతో మాట్లాడాడు. దేవుడు మళ్ళీ అవ్వని అడిగాడు. అవ్వ కూడా అలాగే మాట్లాడింది. ఈ సాతాను మోసం చేసిందయ్యా,
ఈ పాములో ప్రవేశించి సాతాను నన్ను మోసం చేసింది తిన్నానయ్యా, నేను తినవే కాదు ఆయన కూడా తీసుకొచ్చి పెట్టానయ్యా, ఇదంతా నేను చేసిన తప్పే, ఇదంతా నేను చేసిన పాపమే ఒప్పుకుందావా? ఆడవాళ్ళు ఒప్పుకోరండి. యజమానులాగా గర్విష్ఠులుగా జీవిస్తారు ఆడవాళ్ళు, ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే శిక్ష తప్పదు, కోటికి తప్పదు. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే సుంకరి దేవుని ఆలయానికి వచ్చి ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. హిజ్కియా తనున్న స్థలంలోనే తన కన్నీరు కాచి ఒప్పుకున్నాడు. నా గర్వం, నా అహంకారం ఈ రోగం తెచ్చింది ఒప్పుకున్నాడు, క్షమించబడి 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. దావీదు కూడా నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు దావీదు తన తప్పేంటో తెలుసుకున్నాడు. ఎవరు చూడలేదనుకున్నాడు, ఎవడు అడగడనుకున్నాడు, నాదే రాజ్యం అనుకున్నాడు, నా హోదా బట్టి, నా అధికారాన్ని బట్టి, నా ధనాన్ని బట్టి ఏదైనా సాధించగలుగుతాను అనుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త దేవుడు పంపించాడు. నాతాను ప్రవక్త చెప్పాడు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు అని చెప్పాడు. తిరుగుబాటు చేయలేదు కానీ, ఎదురాడలేదు కానీ, పాటలాడలేదు. మనమైతే తిరుగుబాటు చేస్తాం. నీకు తెలుసా నేను తప్పు చేసినట్టు? నీకు అర్థం కావట్లేదు నువ్వు చేసిన తప్పేంటో. దావీదుకి అర్థమైపోయింది, దావీదు చేసిన తప్పు దావీదుకి అర్థమైపోయింది. అందుకే నన్ను ఇంచొప్పుతో కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము, నీ ఆత్మను ఎద్దుని తీసివేయద్దు, నేను పవిత్రులను అగునట్లు నన్ను కడుగుమని ఏడ్చి ప్రార్థన చేశాడు దావీదు. దావీదు కన్నిటికన్నా తను పరిపెత్తి అడిగిందట. మరి నీకుందా పశ్చాత్తాపం? కప్పుకుంటున్నావా, దాక్కుంటున్నావా? దేవుని సన్నిధికి ఎక్కడ తప్పించుకుని పారిపోతావు? పోవాలనుకున్నాడు యోనా, తప్పించుకుపోవాలనుకున్నాడు యోనా. దేవునికి మాట ఇచ్చాడు. మనం మాట ఇస్తామండి, ఆ మాట నిలబెట్టుకుంటామా? ఈ సంవత్సరం కరెక్ట్గా నేను ప్రభు సన్నిధికి వస్తాను, మాట ఇస్తాను, నెరవేర్చుకుంటాము. ఈ సంవత్సరం ప్రభుకి సాక్షిగా ఉంటాను, సాక్షిగా ఉంటున్నావా? ఈ సంవత్సరం కష్టం 10 వంతు దేవుని సేవ గురించి ప్రార్థన చేయించుకుంటాను, మాట ఇస్తున్నావు, మాట నెరవేరుస్తున్నావా? మాట నెరవేర్చలేదంటే నువ్వు అబద్ధికురాలవే, అబద్ధికుడివే, సాతాను సంబంధమే. ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతమందిని ఇలా మోసం చేస్తావు? అంతలో ఏసి వస్తే నీ పరిస్థితి ఏమిటి? విడవబడతావు, ఏదైనా శ్రమలో విడవబడతావు, హింసకాలంలో విడవబడతావు. విడవబడే గుంపులో ఉండకుండా నువ్వు ఎంతబడే గుంపులో ఉండాలంటే నీ తప్పేంటో నువ్వు తెలుసుకుని నీవు ఒప్పుకోవడానికి ఇష్టపడితే క్షమిస్తాడు. సుంకరిని క్షమించినట్టుగా నిన్ను క్షమిస్తాడు, దావీదును క్షమించినట్టుగా నిన్ను క్షమిస్తాడు, హిజ్కియాను క్షమించినట్టుగా నిన్ను క్షమించి 15 సంవత్సరాల ఆయుష్నిస్తాడు. ఈ రాత్రి తెలుసుకుంటావా? దేవుని సొమ్ము దేవునికి ఒకటి నువ్వు తింటే ఎన్నిసార్లు హాస్పిటల్కి పోతావు? నువ్వు ఎన్ని డబ్బులు ఆగం చేస్తావు, డాక్టర్లు పని చేస్తావు. ఎన్నిసార్లు వ్యాధులకు గురవుతావు, ఎన్నిసార్లు రోగానికి గురవుతావు, ఎన్నిసార్లు జబ్బుకు గురవుతావు. అయినా నీకు మనసు మారదే, దేవుడు బుద్ధి చెప్పినా బుద్ధి మారదే. ఈ రాత్రి తీర్మానం చేసుకో. అతిక్రమము దాచిపెట్టేవారు వర్ధిల్లులు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరించబడతారు. కనుక ఈ రాత్రి నన్ను ఒప్పుకున్నానయ్యా, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. దావీదుకి అర్థమైంది, దావీదు ఒప్పుకున్నాడు, దావీదు క్షమించావు. సుంకరికి అర్థమైంది, సుంకరు ఒప్పుకున్నాడు, సుంకరు క్షమించావు. హిజ్కియాకు అర్థమై హిజ్కియా ఒప్పుకున్నాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు, క్షమించావు. ఈ రాత్రి నేను కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా ఉదయంతో క్షమించు ప్రభువా, నా దోషాలు క్షమించు ప్రభువా. ఒప్పుకుంటావా? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏ మనుషుల దగ్గర క్షమాపణ దొరకదు.
ఏ బంధువుడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ ధనవంతుడి దగ్గర క్షమాపణ దొరకదు. యేసు దగ్గర మాత్రమే క్షమాపణ. ఎందుకంటే యేసుకు భూమి మీద సర్వాధికారం ఉన్నది. పాపముల ద్వారా శిక్షించే అధికారం ఉంది. పాపాన్ని క్షమించి తొలగించే అధికారం ఉంది యేసుకు. ఈ రాత్రి ఆ సత్యాన్ని తెలుసుకుని, ఆ వాస్తవాన్ని తెలుసుకుని, యేసయ్యా తెలుసు తెలియకో అవినీతిని బట్టు, తొందరపాటును బట్టు, కలవని బట్టు, అహంకారాన్ని బట్టు నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యని ప్రార్థన చేస్తావా? ప్రభు క్షమిస్తాడు. సుంకర్ని క్షమించే దేవుడు నిన్నెందుకు క్షమించడు? సుంకర్ని బాగు చేసే దేవుడు నిన్నెందుకు బాగు చేయడు? సుంకరకున్న కఠిన ప్రార్థన నీకుందా? సుంకరకున్న ఉప్పుగోడు ప్రార్థన నీకుందా? సుంకరకున్న పశ్చాత్తాపం ప్రార్థన నీకుందా?